మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి మార్చి 1 నుంచి నెలాఖరు వరకు ఏ విధంగా ఉంది, 2025 సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో గురువు గారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 మార్చి నెల రాశి ఫలాలు చెప్పుకుందాం. 1వ రాశి మేషరాశి. 2025 మార్చి నెల రాశి ఫలాలు మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మార్చి మేష వృశ్చికయోర్భౌమ. మేష వృశ్చిక రాశులకి ఎవరు అధిపతి కావాలి? ఆ రాశికి అధిపతి. ఇప్పుడు ఇల్లు చూసింటా ఆయన చూడాలట, ఇల్లు చూసింటా చూడాలట. ఆ ఇల్లు శుభ్రంగా మంచి ఆమె తెలియగలదు అనుకుంటా. అట్లాగే మరి మేషరాశి ఆ ఇంటి యజమాని ఎవరు? కుజుడు. ఆ కుజుడు ఎటువంటి వాడు? భూమి సంబంధించిన వాడు. ఆ భూమి ఎట్టా ఉంటుంది, ఇల్లు ఎట్టా ఉంటుంది, ఇంటి యజమానురాలు ఎట్టా ఉంటుంది, ఈ 3 వివరంగా చెప్పుకుందాం. ఇల్లంతా శుభ్రంగా నీట్గా పెట్టిందనుకో, అంబో జాగ్రత్తగా చేస్తుందని నా బోట అనుకుంటాడు. అయితే వచ్చిన వాళ్ళకి జాగ్రత్తగా శుభ్రంగా భోజనం కానీ ఏదైనా పెట్టడం కానీ మర్యాద కానీ చాలా బాగుంటుంది, ఏమో పర్వాలేదు. అదే బాగుండ ఆ సంగతి మనకొద్దులే, గోవద్దు మనకు. ముందు స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం. ఆ భార్య చక్కగా ఉంటే ఇల్లు బాగుంటుంది. సరే, ఇల్లు బాగుండాలన్నా, ఇల్లాలు బాగుండాలన్నా, భార్యాభర్త బాగుండాలన్నా ఇంటి యజమాని తల్లి అన్నారు. తల్లుల్లో అనేక రకాల తల్లులు ఉన్నారు. తల్లేమో పొట్ట చూస్తుందట, భార్య మూట చూస్తుందట, నా మొగుడు ఏం తెచ్చాడని. తల్లి మూడదోడు అన్నం చూస్తుంది. ఆ తల్లి ఎట్టా ఉంటుందో చెబుతా. మరి ఈ కుజుడు భూమితో సమానం. భూమిలోంచి ఏమొస్తున్నాయి? మరి స్త్రీ వల్లే సంతానం కలుగుతుంది, కుటుంబం మీద నిలబడుతుంది, పిల్లల పైకి వస్తున్నారు, పిల్లలను జాగ్రత్తగా చదువు చెప్పి. మొట్టమొదటి గురువు తల్లి. ఆ తల్లి సక్రమంగా చదువు చెబితే మంచి చదువే చదువుకుంటున్నారు, బాగా వస్తున్నారు. స్కూల్లో చదివే చదువు ఏమో ఇంగ్లీష్ చదువు, హిందీ చదువు అయితే తెలుగు సంబంధించింది రామాయణం, భారతం, భాగవతం, మరి నీతి శతకాలు ఇవన్నీ కూడా తల్లి చెప్పటం వల్ల పిల్లల పైకి వస్తారని ఉంది. ఆ తల్లిని మించిన ఇంకో తల్లి ఉంది. ఆవిడంటే భూదేవత. ఈ భూదేవతలోంచి మొట్టమొదటి వచ్చేది ఏంటంటే, ఎండకు తిరిగితే ప్రాణం పోతుందండి నీళ్ళు రాకపోతే. ముందు నీళ్ళు ఆమె ఇస్తుంది. నవధాన్యాలు, బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, అన్నిటిని మించిన ఉప్పు, మరి ఇవన్నీ కూడా మరి ఏది తక్కువ లేకుండా ఇస్తుంది. అయితే అన్నీ ఇచ్చిందనుకోండి, మరి సముద్రంలో ఉన్న ఉప్పుకును అడవిలో ఉన్న చింతకాయకి చుట్టరి కంట. ఈ చింతకాయకి ఉప్పు కలిస్తే ఆ చింతకాయ రుచి వేస్తా. రోగం వస్తే కూడా మందు పడతాం. అదే అట్లాగే అన్నీ బాగుండి కాస్త ఉప్పు వేయకపోయినా ఏంది అంటాం. ఉప్పు వేయకపోతే ఉప్పు వేస్తే సరిపోయిందంట. ఉప్పు ఎక్కువైందనుకో ఇసురు కొడతాం. మరి అంత సముద్రం అంత ఉప్పు కూడా ఇంతేసినా అది లేనిది ఏమీ జరగదు. అటువంటి భూదేవత నీకు ఏది కావాలని అది ఇస్తుంది. ఏమిస్తుంది? ఒకప్పుడు ఇప్పుడు బ్రాందీ, విస్కీ, కళ్ళు ఇవన్నీ వస్తున్నాయి. కళ్ళు ఏమో చెట్టు నుంచి వస్తుంది. ఒకప్పుడు బ్రాందీలు ఉన్నాయి. విప్ప పువ్వు బ్రాందీ అని ఉంది. విప్ప పువ్వు సారా అంటారు. అది వ్యాధుల నిర్మూలనకి, ఆయుర్వేదానికి కూడా వాడుతూ ఉంటారు. ఆ విప్ప పువ్వు సారా ఏం చేస్తారంటే, వాటిని శుభ్రంగా ద్రాక్ష సారా ఇవన్నీ ఉంటాయి. ద్రాక్షారిష్ట, ద్రాక్ష సభ అని ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా తొవ్వి భూమిలో పాతి పెడతారు. ఇన్ని సంవత్సరాల టైం పెడతారు. అది ఎట్లా ఉంటుందంటే, నాకు వేడి ఎక్కువ ఉండి ఇబ్బందిగా ఉంటే ఓ చోట వినయాశ్రమం అని బాపట్ల దగ్గర మా చెల్లెలి మామగారు దాని వైద్యుడు, అరే ద్రాక్ష సభ తీసుకెళ్ళి తాగరా అని ఇచ్చాడు. ఆయన సీసా పెట్టి, సీసాకి కార్కు అంటే రబ్బర్ ఉంటుంది, దాని లోపలేసి దానిపైన లక్క పూసి దానికి ఒక థ్రెడ్లు ఉన్నటువంటి మూత పెట్టి ఆ సీసా ఇచ్చారు. బస్సులో పెట్టుకొని వస్తున్నా. ఈ కుదుపుకి ఏమైంది? ద్రాక్ష పువ్వులో పాతి పెట్టిన 100 సంవత్సరాలు తీశారు.
తీసి ఇస్తే కూర్చున్న బస్సు ఎగరేస్తుంది. మరి కార్కు పైనేసిన లక్కేమైపోయింది, లోపల రబ్బర్ అదే అయిపోయింది, పైన తెడ్లతో సన్న మూత మొత్తం తన్నుకొని పై బస్సులు కొట్టింది. ఏదో మందు తెచ్చారు జనాన్ని పెట్టడానికి, గోడ తన్నడానికి సిద్ధమైనారు. ఇది మందు, ఇదేమో మందు, ఇది ఆరోగ్యానికి మందు. ఇప్పుడు బార్లలో ఉండేది అనారోగ్యం మందు. అప్పుడు ఆరోగ్యం మందు, ఇప్పుడు అనారోగ్యం మందు అయిపోయింది. అటువంటివన్నీ కూడా భూదేవత పాతి పెడితే ఎంతో మూల రోగాలు పోవటానికి ఉపయోగపడేటువంటిది. మరి దాకా సభ, విప్పపు సారా, అది సారానే ఇది సారానే. అదేమో ఆరోగ్యం బాగుపడే సారా, ఇది ఆరోగ్యం నాశనం అయిపోయే సారా. అటువంటి సారా భూమి ఇస్తుంది, తినడానికి ఆహారం ఇస్తుంది, సర్వం ఆమె ఇవ్వండి అంటూ ఏమి లేదు. బండిలో పెట్రోల్ కూడా ఆమె ఇస్తుంది. ఇటువంటివన్నీ ఇస్తున్న భూదేవత. ఇన్ని రకాలు మనకి ఇస్తున్నాయంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఒక్క కుజుడు భూదేవత. ఇంత దూరం చెప్పింది కుజుడు భూదేవత. మొట్టమొదటి రాశి మేషరాశి. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఆ కుజుడు భూమికి సంబంధించినట్టు ఉంటాడు. భూమి ఇన్నిస్తోంది. భూమితో పాటు నీకు తల్లి కానీ, భార్య కానీ, కూతురు కానీ, ఎవరిని ఎట్లా చూడాలో అట్లా కనుక చూస్తే నీకు కావాల్సినవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా తల్లెవరు, చెల్లెలెవరు, పెళ్ళ ఎవరో, బళ్ళు చదువుకునే పిల్లెవరో ఎవరికి అర్థం కాని పరిస్థితులు మహాలోకం వచ్చేసింది. కాబట్టి ఈ మేషరాశికి ద్వాదశంలో శని, ఏలినాడు శని ప్రారంభం. ఈ ఏలినాడు శని 2 సంవత్సరాల 6 నెలలు మీనరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మేషరాశిలోకి వస్తాడు. ఈ మేషరాశిలోకి వచ్చిన తర్వాత అక్కడ 2 సంవత్సరాలు 6 మాసాలు, మొత్తం 5 సంవత్సరాలు. ఇక వాళ్ళ బాధలు చెప్పడానికి వెళ్ళినటువంటి బాధలన్నీ ఉంటాయి మేషరాశికి. కాబట్టి ఈ రాశి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్పాలి. ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రాహు మాత్రం బాగాలేడు, శని కూడా బాగాలేడు. బాగున్న గ్రహాలు గురువు, కుజుడు. మేషరాశిపతి అయినటువంటి కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు. ఈ గురువు నష్టంలో ఉన్నాడు. గురువు, కేతువు బాగాలేరు. రాశి అధిపతి అయినటువంటి కుజుడు, తర్వాత శుక్రుడు, తర్వాత బుధుడు, ఈ గ్రహాలు మాత్రం పూర్తిగా బాగున్నాయి. అయితే ఈ రాశికి ఎంతో మంచి ఫలితాలు వచ్చే లక్షణాలు ఉన్నాయి. మరి కుజుడంటే ఎటువంటి వాడు, ఆయన వల్ల ఏమొస్తాయి అన్నీ మళ్ళీ మాట్లాడొద్దు, ఇక మళ్ళీ చెప్పను. కాబట్టి కుజుడు వల్ల అంత బాగుంటుంది. కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు, మంచి స్థాయిలో ఉన్నాడు. వీళ్ళ మొత్తాన్ని చెడగొట్టడానికి మరి ఒక అమృత భాండంలో విషపు చుక్కబడ్డట్టు శని, రాహువులు, ఈ 6 గ్రహాలు బయలుదేరినాయి. కాబట్టి ఈ రాశివాడు గోచార రీత్యా దాదాపు 50 వంతులు బాగుంది. దాదాపు జన్మ ఏంటంటే గోచారం 25 వంతులు, గ్రహచారం 75 వంతులు. గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగాలేదు. మరి గ్రహచారం అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైం ద్వారా వచ్చేది. అది చూసుకుంటే కానీ వీళ్ళ పూర్తి జాతకం బయటపడదు. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.